హాయ్ అండి అందరికీ, రైతు సోదరులందరికీ నా నమస్కారం. అయితే నాటుకోళ్ళు పెంచేవాళ్ళు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మనకు మార్చ్, ఏప్రిల్, మేలో చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఎండ వేడికి కొన్ని చిన్నపిల్లలు, కొన్ని కోళ్ళు తట్టుకోలేవు అన్నమాట. చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి వడగాల్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కోళ్ళు కొంచెం తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. తట్టుకుంటాయి కానీ దీనికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అనేటివి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జనరల్గా మనము వడగాల్పులు స్టార్ట్ అయినప్పుడు వీటికి మనము మన ఫామ్లో చిన్న చిన్న పొదలు లాంటి చెట్లు ఉంటే కనుక బెటరు. లేని వాళ్ళైతే నిమ్మ కానీ ఇతర కూరగాయలు, వంకాయ కానీ ఇలాంటివి పెట్టుకుంటే వాటి కింద కొంచెం చల్లదనంగా ఉంటుంది కాబట్టి వాటి కింద ఉండే ఆస్కారం ఉంటుంది. అయితే వాటి కింద ఉండటంతో పాటుగా మనం ఏం చేయాలంటే కొన్ని చెట్లు కూడా పెంచాలి. ఎందుకంటే వీటికి ఎక్కువ కోళ్ళు ఉన్నప్పుడు మనకు నీడ అనేది చాలా ముఖ్యం. దాంతోపాటుగా మనకు రెగ్యులర్గా మనము భూమిని తడుపుతూ ఉండాలన్నమాట. అట్లా తడిపితే ఏమవుతుందంటే ఇవి మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తడిపిన భూమిలో కాసేపు విశ్రాంతి తీసుకుంటాయి, కూర్చుంటాయి కాబట్టి మనకు ఎండ వడగలుపులు తగిలినా కానీ వీటికి కొంచెం చల్లదనంగా ఉంటుంది అన్నమాట. అయితే ల్యాండ్ ఉన్న వాళ్ళు ఇంకొక మంచి పద్ధతి కూడా పాటించవచ్చు. ఇట్లా మనం ఏమన్నా కూరగాయలు పెట్టుకుంటే కనుక వాటికి ఇట్లా పైనుంచి ఇట్లా కవర్ చేసుకుంటే వాటి కింద నీడ ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో కోళ్ళు అనేటివి దాని కింద విశ్రాంతి తీసుకుంటాయి అన్నమాట. ఈ విధంగా మనము వేసవిలో ఖచ్చితంగా ఈ కోళ్ళు పెంచేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి మనకు దుబ్బ ఎక్కువగా ఉన్నటువంటి కొంచెం మట్టిని తీసుకోవాలన్నమాట. ఈ చెట్ల కింద అది వేసి దానికి నీళ్ళు ఇస్తే అది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఈ కోళ్ళు అనేది ఆ పచ్చి మట్టిని దొబ్బుకుంటూ అందులో కూర్చుంటాయి. చాలా వరకు మనము జనరల్గా చూస్తూ ఉంటాం కదా, పెంటల మీద కానీ ఇతర బూడిద కానీ వీటిపైన ఏం చేస్తాయంటే అవి ఆటోమేటిక్గా దొబ్బుకుంటూ అందులో కూర్చుంటాయి అన్నమాట. వీటికి అట్లా ఇష్టం కాబట్టి మనము వేసవిలో అట్లాంటి మట్టి కానీ బూడిద కానీ పొడి పొడిగా ఉన్నదానికి వాటర్ ఇచ్చి చెట్టు కింద పోస్తే అందులో దొబ్బుకుంటూ అందులో కాసేపు విశ్రాంతి తీసుకుంటే ఎండ ఉన్నప్పుడు. అయితే ఎండ తీవ్రత అనేది కొంచెం తక్కువ పడుతుంది అన్నమాట దీని మీద. ఇలాంటి పద్ధతులు పాటించాలి. మళ్ళీ అలాగే ఓపెన్ ల్యాండ్ ఇట్లా ఈ విధంగా కొంతవరకు ఓపెన్ ల్యాండ్ ఉంటే భూమిని మొత్తము తడిపేయాలి. ఎందుకంటే ఈ పచ్చగడ్డి మొలడం వల్ల వీటికి దానాతో పాటు ఆ గడ్డి వల్ల కొంచెం చల్లదనంగా ఉంటుంది. అందుకని ఈ ఓపెన్గా ల్యాండ్ మొత్తం ఇట్లా ఉంచకుండా ఇట్లా ఏదైనా ఒకటి కూరగాయలే కానీ ఇతర వివిధ రకాలైనటువంటి మనం కూరగాయలు పెంచుకుంటే వాటి కింద తిరుగుతూనే ఒక విధంగా చల్లదనాన్ని ఇచ్చినట్టు అవుతాం కాబట్టి ఇట్లా ల్యాండ్ ఉన్న వాళ్ళు వాటర్ ఉంటే కనుక తడుపుకోండి. అవి ఆటోమేటిక్గా గడ్డి ఇతర మొలకలు మొలుస్తాయి కాబట్టి వాటిని ఇవి తింటూ చల్లదనాన్ని కొంచెం ఆస్వాదిస్తాయి అన్నమాట ఎండకు. మరి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే షెడ్లో ఉన్న కోళ్ళు ఎండకు ఎట్లా అంటే పొదిగేటటువంటి కోళ్ళు ఉంటాయి కదా, వాటికి కూడా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షెడ్ పైన రేకులు ఉంటే కనుక మనము ఏదైనా గడ్డి కానీ ఏదైనా చెట్లకు సంబంధించింది కొమ్మలు కానీ పచ్చటి అవి కొట్టేసి దానిపైన వేయాలన్నమాట. దాంతోపాటుగా మధ్యాహ్నం పూట మనం ఏదైనా దానికి పైనుంచి వాటర్ కొట్టినా కానీ బాగుంటుంది. ఎందుకంటే పొదిగే కోళ్ళకు మరీ వేడి ఎక్కువైతే గుడ్లు వేడి ఎక్కువైతే అవి పిల్లలు తీయయి కాబట్టి
ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మనమైతే ఇక్కడ నాకు ఇట్లా ఓపెన్గా ల్యాండ్ ఉంది కాబట్టి ఈ పచ్చగడ్డి ఉంది కాబట్టి ఇందులోనే తిరుగుతాయి. ప్లస్ తర్వాత ఇక్కడ నిమ్మ చెట్టు ఇక్కడ ఇట్లా చెట్లు పెంచిన కాబట్టి మధ్యాహ్నం పూట వాటి కిందనే ఉంటాయి అన్నమాట. అందుకని నాకు వేసవిలో కూడా వీటికి ఎలాంటి ప్రమాదం ఉండదు అన్నమాట. రోగాలు అనేది చాలా తక్కువ, ఎండవేడికి కూడా తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మనము కొంత జాగ్రత్త తీసుకుంటే మరింత మంచిది. సో ఫ్రెండ్స్, ఇది మనం వేసవిలో నాటుకోళ్లకు సంబంధించిన వీడియో. ఇలాంటి జాగ్రత్తలు అయితే ఎవరైతే నాటుకోళ్ళు పెంచుకున్నారో వాళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా. మనం ఒక్క కోడి కూడా చనిపోవద్దు, మనకు పెంచిన కూలి పడాలి. కాబట్టి మనం కష్టపడుతున్నాం అంటే మనం ఏదో ఒకటి జాగ్రత్తలు తీసుకుంటేనే అవి బతుకుతాయి. కాబట్టి ఈ విధంగా పెంచుకుంటే మనకు నష్టపోమన్నమాట. సో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.